ఎందుకు గౌరవిస్తున్నాను చెప్పండి. అయితే ఎందుకు అంటే ఒకటే, మీరు కష్టపడితేనే తప్ప మా ఊరు బాగోలేదు. మీరు ఒక్కరోజు పని మానేస్తే మా ఊరు మా ఇల్లు గబు గమ్ పట్టేస్తుంది. సో కనుక మీరు చేస్తున్న సర్వీస్కి, అలాగనే మీ సెక్రటరీలకి, అలాగనే మీ సూపర్వైజర్లకి, ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు రవి గారికి, మీ అందరికీ కూడా మా కుటుంబాల తరఫున థ్యాంక్ యూ అమ్మ. వందనాలు వందనాలు వందనాలు. మీరు లేకపోతే మా ఆరోగ్యం బాగోదు. సో కాబట్టి మీ కష్టం మీద మేమందరం బాగున్నాం. అందుకే ఈ సన్మానము చూశారు కదా. ఇలాగ మనం సన్మానిస్తే జాగ్రత్త గమనించండి, ఒకరిని సన్మానించడం వల్ల వారు మరింత ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు. సో ఒక వ్యక్తిని సన్మానించాలి, ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి. ఇలా ఎంకరేజ్ చేయటం వల్ల మరింత సేవలు అందిస్తారు. సో ద వరల్డ్ ఈజ్ ల్యాకింగ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అంటే ప్రోత్సహించేవారు ప్రపంచంలో తక్కువైపోయారు. సో కష్టపడే వాళ్ళని, శ్రమ పడే వాళ్ళని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించడం వలన మనకి దేశానికి ఇంకా మంచి సేవలు అందుతాయి. సో కాబట్టి కార్మికుల్ని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహిద్దాం, మనము ఎంకరేజ్ చేసేవారిగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే. యేసయ్య ఏం చెప్పారు తెలుసా బైబిల్లో? నీ పొరుగువాడిని నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు ఎంత గౌరవించుకుంటావో ఎదుటి వారిని అలాగే గౌరవించు. లేబర్ కదా, వర్కర్స్ కదా, కాలువలు తీస్తారు కదా అని చులకనగా మాట్లాడుతూ, మా నాన్నగారు ఉన్నారు అనుకో, నాన్నగారు అమ్మగారు ముందు రండి. మొదటి నుంచి ఉట్టి తెలుసు కదా, మొదటి మేస్త్రి ఉట్టిగా. అప్పటి నుంచి కూడా ఇంటి దగ్గర కాలువలు తీయడానికి వచ్చినప్పుడు టీలు ఇచ్చి ముందు వర్కర్స్ని తెల్లవారు ఆ 4 గంటలకు 5 గంటలకు టీలు ఇచ్చాం. మేమే నాన్నగారు పెట్టించేవారు. అలాగా మిమ్మల్ని గౌరవించడంలో మా కుటుంబం మేము అలా మొదటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ఇప్పుడు మేము కూడా కొనసాగిస్తున్నాం. మీ సర్వీస్కి, మీ యొక్క శ్రమకి వందనాలు వందనాలు. థ్యాంక్ యూ. నాన్నగారు కూడా మాట. అమ్మగారు సంతోషంగా ఈ శుభదినాన్ని మేము చేస్తున్న ఈ కార్యం మీరందరూ ఆశీర్వాదకరంగా దీవించుకోవాలి. చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ పని ఎవరు చేయరు. మరి చాలా వరకు మీరు కరోనా టైంలో మీరు చేస్తున్న సేవలు చాలా అద్భుతమైనవి. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. మరి మీరు ఒక్క రోజు కనుక పని మానేస్తే వీధులన్నీ చెత్తలతో నిండిపోయి కంపు కొట్టి అనారోగ్యం పాలవుతారు జనాలందరూ. మీరు చేస్తున్న సేవలను బట్టి మిమ్మల్ని ఇప్పుడు సన్మానించడం జరిగింది. ఇది దేవుని కార్యం కాబట్టి మీరందరూ కూడా మరి ఆ విధంగా మంచిగా చేసుకుంటూ మీరు మీ కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా క్షేమంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే సార్, వాళ్ళకి గ్లౌజులు, మాస్కులు కాస్త ఇవ్వండి. ఏ వర్కర్ని చూసినా మాస్కులు పెట్టుకోవట్లేదు, గ్లౌజులు పెట్టుకోవట్లేదు. ఆ చేతులతోనే తీసేస్తున్నారు. మీరు కాళ్ళకి షూలు వేసుకోవాలి, చేతులు గ్లౌజులు వేసుకోండి, మాస్కులు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంత చెత్త తీస్తున్నారో తెలుసు. బండి వెళ్తేనే మేము తట్టుకోలేము, అలాంటిది మీరు బండిని తోసుకొని వెళ్తున్నారు, నిత్యం వాసన పీలుస్తున్నారు. మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుంటే మేము బాగుంటాం. సో కొంచెం స్ట్రిక్ట్గా అది రూల్స్ పెట్టండి సార్. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా జీవీఎంసీ టీం సంవత్సరం పొడుగునా మా ప్రాంతాన్ని పరిశుభ్రంగా శుద్ధి చేసి, వారు కష్టజీవులు, వారు శ్రమ పడుతున్నారు, వారిని గౌరవించుకుందామని, వారిని సత్కరిద్దామని చేస్తున్న ఈ ప్రయత్నం ఏంటంటే, వారిని గౌరవించాలి. కష్టజీవులు, వారిని మనం గౌరవించాలి. ఎప్పుడూ కూడా మనము రాజకీయ నాయకులను సన్మానించుకుంటాం, పెద్దలను సన్మానించుకుంటాం. కానీ మనం ఏటేటా జరిపించేది ఏంటంటే, ప్రతి సంవత్సరం చేస్తున్నాం, నాయకుల చేతుల మీదుగా మన కోసం శ్రమ చేస్తున్న జీవీఎంసీ మరి కార్మికులు సోదరులందరికీ కూడా గౌరవంగా శాలువాలు కప్పి వారికి కొన్ని గిఫ్ట్లు ఇచ్చి మనం సన్మానిస్తున్నాం.
వందే